సో హాయ్ గైస్, ఒక నార్మల్ కమర్షియల్ ఫిలిం పుష్ప 2 బాహుబలి 2 రికార్డ్ని ఎలా బ్రేక్ చేసింది అనేది మాట్లాడుకుందాం. ఎందుకంటే బాహుబలి సినిమాలో పెద్ద స్టోరీ ఉండదు, ఇంకా చాలా మెయిన్ క్యారెక్టర్స్ ఉండదు. మెయిన్ క్యారెక్టర్లో బాహుబలికి ఎంత రోల్ ఉందో అంత స్కేల్ కూడా ఈ సినిమాలో ఉండదు. ఒకే ఒక మెయిన్ క్యారెక్టర్, ఒకే ఒక టైర్ 1 హీరో అయితే ఉన్నాడు మన పుష్ప 2 సినిమాలో. కానీ ఎలా బ్రేక్ చేసిందో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందైతే బాహుబలి 2 స్కేల్ కావచ్చు, మూవీ బిల్డింగ్ కావచ్చు, ఇంకా మూవీ స్టోరీ కావచ్చు, ఆ విజువల్స్, స్క్రీన్ ప్లే కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇదన్నీ మన పుష్ప 2 సినిమాలో ఏముండదు అని చెప్పుకోవచ్చు. వన్ అండ్ ఓన్లీ ప్లస్ పాయింట్ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అని చెప్పుకోవచ్చు. అందరినీ డామినేట్ అయితే చేసిన అని చెప్పుకోవచ్చు. తన క్యారెక్టర్ వల్ల 1871 కోట్ల గ్రాస్ వచ్చింది అని మనమైతే నమ్మొచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే సపోజ్ పుష్ప క్యారెక్టర్లో వేరే హీరో ఉంటే ఈ కలెక్షన్ వచ్చుండేనా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంపాసిబుల్, వచ్చే అవకాశం అయితే లేకుండే అని చెప్పుకోవచ్చు. అయినా సరే బాక్స్ ఆఫీస్ మొత్తానికి బద్దలు కొట్టింది పుష్ప 2 అని చెప్పుకోవచ్చు. బాహుబలి సిరీస్లో ఎంతమంది మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారో, బాహుబలి, బల్లల దేవుడు, శివగామి, కట్టప్ప, చాలా మెయిన్ క్యారెక్టర్స్ అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. వాళ్ళ పర్ఫార్మెన్స్తో, ఇంకా హీరో పర్ఫార్మెన్స్తో అంత కలెక్షన్ అయితే రావడం అయితే జరిగింది. కానీ ఇక్కడ వన్ అండ్ ఓన్లీ ఐకాన్ స్టార్ గారు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. హిందీ ఆడియన్స్కి అయితే పిచ్చిగా అయితే ఈ సినిమా అయితే నచ్చింది, ఎక్కింది కూడా. అందుకోసం అక్కడి నుంచి 840 కోట్ల నెట్, వామో అది వింటుంటేనే కలెక్షన్ మనకైతే ఫ్యూజులు ఎగిరిపోతుందని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్ అయితే బాహుబలి 2 అయితే అన్ని దగ్గర అయితే బీట్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఇది వీడియో, మన పుష్ప 2 సినిమా ఎలా మన బాహుబలి 2 సినిమా రికార్డ్ని బ్రేక్ చేసింది అనేది వీడియో. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి పుష్ప 2 వర్సెస్ బాహుబలి 2 కలెక్షన్, ఇంకా పుష్ప 2 మన బాహుబలి 2 సినిమాని ఎక్కడెక్కడ కలెక్షన్లో కొట్టలేకపోయిందో ఆ వీడియో నెక్స్ట్ చేస్తా ఫ్రెండ్స్. ఈ వీడియోకి వచ్చే రీచ్ బట్టి, వ్యూస్ బట్టి, లైక్స్ బట్టి.